ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తూ ఒకదాని వెనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసాం. ఈ నెల భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ 3 నెలలు కాదు 3 రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమవుతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు, ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొద్దంట ఏది ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం రాజకీయాలకు. ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, రేపటికి 3 నెలలు. 3 నెలల్లో ఎందెందుకు మన ఆదివారం ఉన్నది మోటార్ సైకిల్ వేసుకొని దాదాపు 40 బస్తీలు తిరిగిన నల్గొండలో. ఏ బస్తీ, ఏ మైనార్టీ అక్క చెల్లెలు పోయినా, ఏ దళిత వాడకు పోయినా ఎట్లున్నారు అక్క, ఏమున్నది, కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 0 బిల్లు వచ్చి బిల్లు చూపించుకుంటా నవ్వుకుంటా చేతులు పట్టుకొని ఎంత సంతోషంగా కనబడ్డారు. ఆయన పాలన ఎట్లుండే, 1వ తారీఖు పేదవాడు బిల్లు కట్టకపోతే ఆ డిస్కనెక్ట్ బిల్లు కట్టుకునేవాడు. పేదవాడైతే కరెంటు బిల్లు ఎడ కట్టవలసి వస్తుందని చెప్పి చీకట్లో పడుకునేవాడు ఈ ధనిక రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల అప్పు చేసినాం, దానికి వడ్డీలు కట్టాలి. 38,000 కోట్ల బకాయిలు చేసినాం, అవి తీర్పాలి. నీ సమయంలో 30 నెలల్లో కరెంట్ ఎప్పుడైనా జీతాలు వస్తాయని బడి పంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు చదువులు చెప్పేది కాదు, వాళ్ళు నౌకరు చేసేది కాదు, సెల్ ఫోన్ చేసి జీతం పడ్డదా లేదని మెసేజ్ చూసుకునేవారు.